3 కేజీల బిర్యానీ రైస్‌కి కేజీన్నర చికెన్ ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో చూద్దాం రండి. హాయ్ హలో గైస్ వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ముందుగా కేజీన్నర చికెన్ అయితే తీసుకుని దాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకున్నాం. ఆ తరువాత అందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసేటప్పుడు మాత్రం చూసి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే అందులో మసాలాలు వేస్తాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం మసాలా. ఈ మసాలా అనేది మనం ఇంట్లో దంచుకున్న మసాలా అయితే ఇంకా మంచిది. అందులోనే కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, అలాగే పచ్చి ఉల్లిపాయలు, టమాటా గుజ్జు కూడా వేసుకున్నాను. అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే సరిపడా పెరుగు కూడా వేసి బాగా కలపాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలి. ఆ ముక్కలకి ఈ విధంగా మసాజ్ చేస్తే గానీ ఈ కలిపిన మసాలాలన్నీ కలిపి ఆ ముక్కలకు పడతాయి. ఇది మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నిమ్మకాయ అయితే పిండుకోవాలి. నిమ్మకాయ క్లిప్ అయితే మిస్ అయింది. ఇందులో నేను 2 నిమ్మకాయలు అయితే పిండాను. ఈ విధంగా ముక్కలన్నీ బాగా కలిసిన తర్వాత అందులోనే మనం వేయించి పెట్టుకున్న కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ ముక్కలు కూడా వేసిన తర్వాత కొంచెం నూనె పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకింతే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.